కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై అధ్యయన కమిటీ సభ్యులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమవుతున్నారు. ఇప్పటికే కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి అధ్యయన కమిటీని నిపుణులతో ప్రభుత్వం నియమించింది. వారితో సమావేశమై ఉత్తమ్ చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమించిన నేపథ్యంలో ఆయన నివేదికలో పొందుపరిచిన రిమార్క్స్ ను నిపుణులతో చర్చించనున్నారు. రేపు జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించేందుకు నేడు మంత్రి ఉత్తమ్ నిపుణులతో సమావేశమవుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజుల నిర్మాణం, సాంకేతిక లోపాలు, అవినీతి, ఇతరత్ర అన్ని ఆరోపణలపైన, కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు పైన వచ్చినటువంటి ఆరోపణలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ నివేదిక, జస్టిస్ పినాకిని ఘోష్ సంబంధించిన నివేదిక ప్రభుత్వం వద్దకు చేరింది. సో ఇప్పటికే ప్రభుత్వం 2 రోజుల క్రితం ప్రభుత్వం వద్ద చేరగా దీనికి సంబంధించి నిపుణుల కమిటీని కూడా నియమించింది. ముగ్గురుతో కలిపినటువంటి నిపుణుల కమిటీని వేసింది. ఆ మొత్తంగా కూడా సుమారు 700 పేజీల యొక్క పూర్తి స్థాయి నివేదికను జస్టిస్ పినాకిని ఘోష్ ప్రభుత్వానికి సమర్పించాడు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క మొత్తంగా ఈ నివేదికలో ఉన్నటువంటి కీలకమైన, అత్యంత ప్రాధాన్యతమైన అంశాలను క్రోడీకరించి అందులో ఉన్నటువంటి అన్నింటినీ కేబినెట్ సమావేశంలో ఉంచేందుకు కూడా ప్రత్యేకంగా కమిటీ నియమించిన విషయం తెలిసిందే. సో కమిటీ 2 రోజులుగా మొత్తం నివేదికను, సారాంశాన్ని అంతా కూడా సింప్లిఫై చేసే పనిలో ఉంది. సో ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీతో భేటీ అయ్యారు. సో అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటివి, మొత్తం ఉన్నటువంటి ఇంత సుదీర్ఘ నివేదికలో మనం తీసుకోవాల్సిన కీలక అంశాలు ఏంటి, వాటిని కేబినెట్ లో మనం ముందు ఉంచాల్సిన అంశాలు ఏంటి అని చర్చిస్తున్నారు. సో మొత్తంగా కూడా న్యాయశాఖ, ఇరిగేషన్ శాఖ, జీఏడీకి సంబంధించినటువంటి ముగ్గురుతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ శాఖలకు సంబంధించి అందులో మనకు ముఖ్యంగా కనబడతా ఉంది ఏంటంటే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ జీఏడీ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, అదేవిధంగా న్యాయ కార్యదర్శి రెండ్ల తిరుపతిని. సో ముగ్గురుతో కమిటీ వేసినట్టు ఈ కమిటీ కూడా ఇప్పటికే కొంత మొత్తం సమాచారం డీకోడ్ చేసింది. అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు ఉంచినట్టు తెలుస్తుంది. సో ఇదే అంశాన్ని, మొత్తం ఇదే యొక్క సమాచారాన్ని, ఈ ఏదైతే మొత్తం నివేదికలోని కీలక అంశాలను క్రోడీకరించారో ఇది రేపు కేబినెట్ భేటీలో అందరి మంత్రుల ముందు ఉంచబోతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరూ ఈ యొక్క తుది నివేదిక పైన, ఈ కీలక అంశాలపైన రేపు చర్చించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ భేటీ చాలా కీలకంగా మారుతోంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అనేకమైనటువంటి కీలక అంశాల్లో ఇది చాలా అత్యంత కీలకమని చెప్పవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయం నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనేక ఆరోపణలు చేస్తూ వస్తుంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి, డిజైన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్నికల ముందు నుంచే వాటిపై ఆరోపణ చేస్తూ వచ్చింది. అదే సమయంలో ఎన్నికల ముందు మేడిగడ్డ డ్యామేజ్ కూడా, మేడిగడ్డ బరాజ్ కూడా 2 పిల్లలు కుంగిపాటు గురి అవడము, కొంత ఇదంతా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. సో ఒకవేళ ఆ సమయం అది అయిపోతున్న క్రమంలోనే ఎన్నికలు రావడం, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. సో వచ్చుడుతోనే, అధికారం రావడంతోనే 2024 మార్చిలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కోసం జ్యుడిషియల్ కమిషన్, జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయడం, 15 నెలల పాటు ఆ కమిషన్ విస్తృతంగా దాదాపుగా 119 మందికి పైగా ఎవరెవరైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరి నుంచి కూడా విచారించింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్, సాగునీటి శాఖ మంత్రిగా గతంలో పనిచేసినటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన టీడీపీ రాజేందర్, ఈ రాజకీయ నాయకులతో పాటుగా పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అదే సందర్భంలో ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులు, వీళ్ళందరి ఒపీనియన్ తీసుకొని ఒక నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అప్పచెప్పిన సంగతి తెలిసిందే. సో దీంట్లో ముఖ్యంగా కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరు కర్త, కర్మ, క్రియ ఎవరు, ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్ రూపకల్పన చేసింది ఎవరు, అసలు ప్రాణహిత సేవల వద్ద ఉండాల్సినటువంటి
ఆ ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ఒక దాంట్లో ప్రస్తావిస్తూనే అదే సందర్భంలో కాళేశ్వరం కార్పొరేషన్ కింద దాని ప్రాజెక్ట్ నిర్మాణానికి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సో ఆ కార్పొరేషన్ ఏర్పాటుతోనే అనేకమైన అప్పులు తీసుకొచ్చారు కదా. సో వీటిని ప్రభుత్వం మళ్ళా తిరిగి ఎలా చెల్లించాలనుకుంటుంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఇప్పటి వరకు ఎంత వరకు ఎత్తిపోతల ద్వారా లబ్ధి చేకూర్చింది ఎంత, తెలంగాణకు సంబంధించి మొత్తంగా కూడా సాగులోకి వచ్చింది ఎంత, ఆయకట్టు ఎంత, దీని వల్ల జరిగిన లాభం ఎంత, అదే సందర్భంలో ఎత్తిపోతల ద్వారా ఎంత విద్యుత్ బిల్లులు మనం చెల్లించాల్సి వచ్చింది, ఇప్పటివరకు ఎంత చెల్లిస్తున్నాము. సో ఇది మొత్తంగా మనకు వస్తున్న లాభం కన్నా మనం చెల్లిస్తుంది ఎక్కువనా, ఇంత ఉంది, లాభమా నష్టమా, ఈ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కావడానికి కారణం ఏంది, అది నిర్మాణ లోపమా లేకుంటే ఏదైనా ప్రమాదమా. అదే సందర్భంలో ఇప్పుడు అన్నారం సుందిల వద్ద సీపేజ్ సమస్య తలెత్తడానికి కారణం ఏంది, ఈ ప్రాజెక్టులలో నీరు నిల్వలు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉన్నాయా లేకుంటే నీటి నిల్వలు పెంచారా, అసలు మినిమం అంటే నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందా, బ్యారేజీలకు సంబంధించి అదేవిధంగా నీటి నిల్వలు ఎందుకు ఎవరు మొత్తంగా కూడా దీన్నంతా ఎవరి ఆదేశాల మేరకు చేశారనే దానిపైన పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేశారు. సో ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వద్దకు నివేదిక చేరడంతో ప్రభుత్వము నెక్స్ట్ రేపు కేబినెట్ భేటీలో చర్చించి దీని మీద సమగ్రంగా చర్చించిన తర్వాత తదుపరిగా న్యాయపరంగా చట్టపరంగా ఎలా చర్యలు తీసుకోవాలి, నిజంగానే ప్రాజెక్ట్ లో డిజైన్ లోపాలు ఉన్నాయా లేకపోతే నిర్మాణ లోపాలు ఉన్నాయా, అదే సందర్భంలో ఏమైనా ఆర్థికంగా అంటే అవకతవకలు జరిగాయా, అక్రమాలు జరిగాయా అనేది నివేదికలో పొందుపరిస్తే దీని కారకులు ఎవరు, కారకుల పైన ఎలా న్యాయపరంగా చట్టపరంగా ముందుకెళ్లాలి అనే అంశం పైన రేపు ఈ కేబినెట్ భేటీలు చర్చిస్తారు. అనంతరం కేబినెట్ భేటీల అనంతరం ప్రభుత్వం వీలైన త్వరలోనే ఈ యొక్క ఆగస్టు సంబంధించి వారం 10 రోజుల్లోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ నివేదికను పూర్తి స్థాయిలో బయటకు పెట్టి వాటికి చర్చించుకుంటే సభ ఒక తీర్మానం చేసిన తర్వాత అంటే దీనిపైన భవిష్యత్తులో ఇంకా ఫర్దర్ గా ఏదైనా విచారణ దర్యాప్తు సంస్థల ద్వారా సిట్ లేదంటే ఏసీపీ లేకుంటే ఇతరత్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఇంకా విచారణ కొనసాగించాలా అనేది కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా అయితే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన నివేదిక తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం రోజు రోజుకు ప్రతి అంశంలో కూడా కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ యొక్క కాళేశ్వరం తుది నివేదిక వచ్చింది. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏం జరగబోతా ఉంది, అధికార పక్షం ఏం చెప్పబోతా ఉంది నివేదికను అడ్డం పెట్టుకొని, అదే సందర్భంలో మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చిన నివేదికను ఏ విధంగా అంటే ఆ నివేదికలు ఉన్న అంశాల పట్ల ప్రభుత్వం చేసే ఆరోపణలు కావచ్చు లేకపోతే నిజంగానే వాస్తవాలు అయితే దాన్ని ఎట్లా ఎదుర్కొంటుందో అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరము ప్రకంపనలు ఎలా ఉండబోతాయి, భవిష్యత్తులో కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి రాజకీయంగా చెలరేగే ఈ ప్రకంపనలు ఎలాంటి వాటికి దారి తీస్తాయని మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి పొలిటికల్ గా డ్యామేజ్ అయిపోతుంది అనేది మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ కి సంబంధించి వీళ్ళే మొత్తంగా కర్మక్రియ వ్యవహరించారు. వీళ్ళకి సంబంధించే మొత్తంగా కూడా జస్టిస్ ఏదైతే పినాకిని ఘోష్ అందజేసిన సంబంధించినటువంటి జస్టిస్ ఇచ్చారో దాంట్లో నివేదిక ఇచ్చారో దాంట్లో మొత్తంగా కూడా వీళ్ళ పాత్రే ఉందని చెప్పేసి ప్రచారాలు జరుగుతున్నాయి. నిజంగానే నివేదికలు అది ఉంటే ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీగా ఏం చేయబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు బీఆర్ఎస్ అధినేత అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కనుక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వస్తే పార్టీ పరంగా బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది, నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి ఆరోపణలు వస్తున్నాయి, నివేదికలు అట్లాగే ఉంటే మరి దీని నుంచి బయటపడడానికి బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, ప్రజల ముందు ఎలా దీని నుంచి బయటపడడానికి పొలిటికల్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారైతే మొత్తానికి ఈ యొక్క నివేదిక తర్వాత రేపు కేబినెట్ భేటీ అసెంబ్లీ చర్చ తర్వాత ఖచ్చితంగా రాజకీయాల్లో కొన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.